రెవెన్యూ వ్యవస్థలో ఎవరో తప్పు చేస్తే వీఆర్ఓ వీఆర్ఏ ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేశారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మరి మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయింది, దానికి బాధ్యతగా మీ పార్టీని రద్దు చేసుకుంటారా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. భూమి మీద ఆధిపత్యం కోసం ఎవరూ ప్రయత్నం చేసినా సరే నిలబడలేదన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో కొలువుల పండుగ కార్యక్రమం జరిగింది. కొత్తగా రిక్రూట్ అయినటువంటి 5,000 మంది గ్రామ పాలనా అధికారులకు నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. మన మీద పడ్డ మచ్చను పరిపాలన చెయ్యలేడు అని నా మీద చేస్తున్న ఆరోపణ, పరిపాలనలో అవినీతికి పాల్పడతారని మీ మీద చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నిరూపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వాళ్లకు హెచ్చరిక జారీ చేయండి అని మీ అందరి దగ్గర కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న. చిన్నదో పెద్దదో తప్పు జరిగితే మొత్తం వ్యవస్థనే రద్దు చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలోనే జరిగిపోయింది. మరి వాళ్ళనేమనాలి, వాళ్ళకేం శిక్ష విధించాలనో నేను కాదు, ఈ ప్రశ్న నేను అడగను. వేలాది మంది గ్రామ పాలన అధికారులు గ్రామాన వాళ్ళే అడుగుతారు, వాళ్ళే సమర్థించుకుంటారు, వాళ్ళే పేదలకు సేవలు చేస్తారు. ఎవరిని కదిలిచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రైవేటు వ్యక్తి అయినా పేదవాడైనా దళితుడైనా గిరిజనుడైనా ఈ ధరణి ఒక భూతంగా మారి మమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఈ కొరివి దయ్యం నుంచి మాకు విముక్తి కలిగించండి అని చెప్పి, అందుకే రాహుల్ గాంధీ గారితో చెప్పించిన సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం చేసినాం. ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో ఇసిరి వేస్తాం, దానికి ప్రత్యామ్నాయంగా చట్టాన్ని తెస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. ధరణి ముసుగులో దోపిడీకి పాల్పడాలనుకున్న వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు మీరు గుణపాఠం చెప్పినరు. అందుకే ప్రజాపాలన వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ మీ కొలువుల జాతర మొదలైంది. అందుకే ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. మిమ్మల్ని చాలా సమాజం ముందు దోషులుగా నిలబెట్టే విధంగా చిత్రీకరించారు. గతంలో ఏదైతే మన మీద ముద్ర వేసినరో ఆ ముద్రను తొలగించుకోవడమే కాదు, ముద్ర వేసిన ఆనాటి పాలకులు తప్పుడు విధానాలు, ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించే విధంగా మనందరం ఈనాడు